ట్రామా కేర్ ట్రీట్మెంట్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రామా కేర్ ఇకపై ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ప్రమాద బాధితులకి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదని హాస్పిటల్స్ ని హెచ్చరించింది. ట్రామా చికిత్సను ఒక హక్కుగా గుర్తించాలంటూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ట్రామా ట్రీట్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు తక్షణ ట్రామా చికిత్స అందించడం జీవించే హక్కులో అంతర్భాగమని తెలిపింది సుప్రీంకోర్టు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు తీవ్ర ఆందోళన, అయోమయం, నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటూ చుట్టుపక్కల వాళ్లు సహాయం చేస్తారనే ఆశతో ఉంటారని గుర్తు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు అత్యంత కీలకమని, ఆ సమయంలో సరైన వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు అని పేర్కొంది. వంటి సమయాల్లో వేగవంతమైన స్పందనే ఒక ఔషధం లాంటిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దిగే అత్యవసర వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు సూచించింది. అత్యవసర ట్రామా కేర్ సేవల్ని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైపు ప్రమాద బాధితుల్ని ఆసుపత్రులకు తరలించిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించడం ఆసుపత్రుల బాధ్యత అని, ప్రమాద బాధితులకు చికిత్స విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హెచ్చరించింది. దీంతో పాటు సహాయం చేసిన వారిపై పోలీసులు అనవసర విచారణలు, వేధింపులు చేయకూడదని ఆదేశించింది.